శివ బ్రహ్మాది దేవతలు, కిన్నర కింపురుషులు, గంధర్వులు మొదలైన ఊర్ధ్వలోకవాసులు అక్కడ చేరి జయ జయధ్వానాలు చేస్తూ పుష్పవృష్టిని కురిపిస్తూ గాన సంకీర్తనలతో నృత్యం చేయసాగారు. కానీ స్వామి యొక్క ఉగ్రరూపము ప్రసన్నము కాలేదు. స్వామి సింహాసనంపై అధిష్ఠించియున్నాడు. ఇంకా భయంకరంగా ఉన్నాడు. ఆయనను ప్రసన్నునిగా చేయడానికి అక్కడ చేరిన వారంతా అనేక విధాల స్తుతించ ప్రారంభించారు. బ్రహ్మదేవుడు ఇలా స్తుతించాడు: ఘనలీలా గుణ చాతురిన్ భువనముల్ కల్పించి రక్షించి భేదనముంచియు దురంత శక్తికి ననంత జ్యోతికిన్ చిత్రవీర్యునికిన్ నిత్య పవిత్ర కర్మునికి నేనుత్కంఠతో నవ్యయాత్మునికిన్ వందనమాచరించెద కృపాముఖ్య ప్రసాదార్థినై. గొప్ప అద్భుత లీలా విశేషాలు గొప్ప అద్భుత లీలా గుణ విశేషాలు గల చైతన్యవంతునకు, భువనాలను సృష్టించి రక్షించి నశింపచేయు అమోఘ శక్తి సంపన్నునకు, అనంత జ్యోతికి, విచిత్ర పరాక్రమశాలికి, నిత్యము పవిత్ర కర్మలు చేయువానికి, అవ్యయాత్మునికి నేను అత్యంత ఆసక్తితో కృపానుగ్రహాలను అర్థిస్తూ నమస్కరిస్తాను. రుద్రుడిలా ప్రార్థించాడు: దేవదేవా, నీ ఆగ్రహానికి ఇది సమయం కాదు. ఇంకా సహస్రయుగాలు గడిస్తే గాని ప్రళయ సమయం రాదు కదా. దానవుని హతమార్చావు, ఇక చాలు, శాంతించు ప్రభూ. ఇంద్రుని ప్రార్థన: ప్రభూ, ఈ హిరణ్యకశపుని సంహరించి మా మనస్సులలో శాంతిని నెలకొల్పావు. ఇక నిన్ను స్మరించుకునే అవకాశం లభించినది. ఋషులు ఇలాగా ప్రార్థించారు: పురుషోత్తమా, మా తపస్సులకు అంతరాయం కలిగించిన ఈ దానమును తొలగించి మళ్ళీ మేము యథావిధిగా తపస్సు చేసుకునే అవకాశం కలిగించిన నీకు మా ప్రణతులు. పితృదేవతలు, సిద్ధులు, విద్యాధరులు, గంధర్వులు, ప్రజాపతులు ఇంకా ఎందరో అనేక విధాల స్తుతించి శాంతించుమని ప్రార్థించారు. అయినా స్వామి శాంతించలేదు. దేవతలు లక్ష్మీదేవిని ఆహ్వానించి ఆమెను ఇలాగా వేడుకున్నారు: హరికిన్ పట్టపు దేవివి, హరిసేవా నిపుణమతివి, హరిగతివి, సదా హరిరతివి, నీవు సని నరహరి రోషముడింపవమ్మ హరివర మధ్య. తల్లి, శ్రీహరికి పట్టపు దేవివి, హరిసేవ చేయుటలో నిపుణమతివి, హరిచే ఎల్లప్పుడూ కోరబడే దేవివి, ఎల్లప్పుడూ హరిని రమింపజేయు సతివి. నీవు వెళ్ళి నరహరి రూపాన్ని, ఆ నరహరి రోషాన్ని శాంతింపచేయుమమ్మా సింహమధ్య అని ప్రార్థించగా, అప్పుడు ఆ దేవి కరుణించి నరసింహస్వామి సన్నిధికి పోయి చూచినది. తాను అంతవరకు చూచియుండని స్వామి యొక్క భయంకరాకారాన్ని చూచి చకితురాలయ్యింది. ఎల్లప్పుడూ చంద్రబింబము లాంటి సౌమ్యవదనము, ప్రేమలొలికించే చూడుకులు, సమ్మోహనాస్త్రం లాంటి చిరునవ్వు, ప్రియాలాపాలు వీటికే అలవాటు పడి ఉన్న ఆ ఆదిలక్ష్మి ఆ ప్రళయంకరుని చెంతకు చేర సాహసింపలేక అలాగే నిల్చుండిపోవడం చూచి బ్రహ్మదేవుడు ఆలోచించి ఒక్క ప్రహ్లాదుడే దీనికి సమర్థుడని గ్రహించి ఆ బాలుని స్వామి చెంతకు వెళ్ళుమన్నాడు. పరమభక్త శిఖామణి అయిన ప్రహ్లాదుడు చిరునవ్వుతో ఆనందాతిశయంతో స్వామిని సమీపించి ఆయన దివ్య పాదాలకు సాష్టాంగ దండ ప్రణామం చేసినంతనే ఉగ్ర నరసింహమూర్తి ప్రసన్నుడై బాలుని లేవనెత్తి ప్రేమ పురస్సరంగా తలనిమిరాడు. శ్రీహరి స్పర్శతో ప్రహ్లాదునకు బ్రహ్మజ్ఞానం కలిగినది. భక్తి పారవశ్యముతో ఆనంద భాష్పాలతో ప్రహ్లాదుడు ప్రభువును ఇలాగా స్తుతించాడు: ఓ పరమేశ్వర, బ్రహ్మరుద్రాదులతో సహా ఎల్లరూ నిన్ను అనేక విధాల నిత్యము స్తోత్రము చేస్తూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు. అయినా
నిన్ను సంపూర్ణముగా తెలుసుకొనగలిగిన వారెవ్వరూ లేరు కదా. నేను మూర్ఖుడను, బాలుడను, అసుర గర్భంలో పుట్టినవానిని. నిన్ను నేను స్తుతించగలనా స్వామి? నీ సాయుధ్యం పొందడానికి జపతపాలు, వేదాధ్యయనాలు, వ్రత క్రతువులు, పుణ్యకర్మలు, తీర్థయాత్రలు, నియమ నిష్టలు ఏవీ పనికిరావు. గజేంద్రుని వలె భక్తి శరణాగతి చేతనే నీ అనుగ్రహం పొందవచ్చు. దేవదేవా, ధర్మము, సత్యము, దమము, పాండిత్యము, ఓరిమి, దానము, యజ్ఞము, వ్రతనిష్ట, అసూయామాత్సర్యాలు లేకుండుట, ఈ 12 సద్గుణాలు ఉండి దైవభక్తి లేనివాని కంటే సంస్కారహీనుడే జన్మించిన తన మనస్సు, ధనము, ప్రాణము సర్వము సర్వేశ్వరునికి సమర్పణ చేసే భక్తి గలవాడు మిక్కిలి శ్రేష్ఠుడు గదా. విద్యుక్త ధర్మకర్మలు చేస్తూ ఫలితాన్ని నీకు అర్పించడమే ఉత్తమ మార్గము. నీవు భక్తవత్సలుడవు. నీ గుణ వైభవాలను కీర్తించినంతనే అజ్ఞానం నశించి కైవల్యం ప్రాప్తిస్తుంది కదా. సర్వేశ్వర, నీ భయంకరాకారాన్ని చూడడానికి దేవతలాదిగా అందరూ హడలిపోతున్నారు. దేవదేవా, శాంతించు. లోక కంటకులను హతమార్చి లోక కళ్యాణం చేకూర్చి నీ అవతార కార్యం సాధించావు కదా స్వామి. ఇక ప్రసన్నత చూపమని వేడుకుంటున్నాను. ప్రభు, నీ ఉగ్రరూపము కంటే భయాన్ని కలిగిస్తున్న ఈ సంసార దావాగ్ని నుండి కాపాడు. ఈ దేహము మీదనున్న మోహాన్ని తొలగించు. నీ పాదసేవ చేసే భక్తుల యొక్క సాంగత్యాన్ని ప్రసాదించు. సమస్తము నీవే, సత్యరక్షకుడవు నీవే కదా. దేవా, ఈ సకల చరాచర విశ్వములో శాశ్వతమైనదేదీ లేదు. సాటి లేని బలవంతుడనని, మరణమే లేని మేటినని భావించే నా తండ్రి గతి ఏమైనది? అట్టి అజేయుడే అదృశ్యమైనప్పుడు నీ పాదసేవయే తప్ప ఇక ప్రపంచములో ఏది శాశ్వతము? దానినే నాకు అనుగ్రహించు. నా పూర్వజన్మల సుకృతాల ఫలితంగా నారద మహర్షి యొక్క జ్ఞానోపదేశము నాకు లభించినది కనుక నీ పాదసేవ యొక్క దివ్య మహిమ నాకు తెలిసినది. యుగ యుగాల్లో అనేక రూపాల్లో నీవు అవతరించి దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేస్తూ వచ్చావు. నేడు ఈ నరసింహ రూపంలో కూడా అలాగే లోకాలను అనుగ్రహించడానికి వచ్చావు ప్రభు. నా తల మీద నీ దివ్యహస్తాన్ని ఉంచి శ్రీదేవికి, శివునికి, బ్రహ్మకు కూడా లభ్యము కాని మహాభాగ్యాన్ని నాకు ప్రసాదించావు. నాకు ఇంకేమి కావాలి? ఎట్టి కోరికలు లేని బుద్ధిమంతులు నీ పాదాలను ఆశ్రయించి దివ్యానందం పొందుతారు కదా. భక్తి లేని వానికి నీ తత్వము అంతుపట్టదు, ముక్తి రాదు. స్వామి, నీ యొక్క చరణాభివందనము, నీ దివ్యనామ సంకీర్తనము, ఆత్మనివేదనము, నీ దాస్యము, నీ పవిత్ర గాథాశ్రవణము, నీ నామరూప గుణ వైభవాల స్మరణాలతో కూడియున్న చర్యలు నీ యందు భక్తి ప్రపత్తులను వృద్ధి చేస్తాయి కదా. కావున హే ప్రభో, నీ సేవ చేసే మహాభాగ్యాన్ని ప్రసాదించు అని ప్రణామం చేసిన ప్రహ్లాదుని భక్తికి సంతసించిన వాడై శ్రీహరి ఇలా అన్నాడు. కుమారా, సంతోషించితి నీ చరిత్రములకున్ సద్భద్రమౌగాక నీ అంతర్వాంఛిత లాభమెల్ల కరుణాయుతుండనై ఇచ్చెదన్ చింతంజెందకు భక్త కాముదుడనే సిద్ధంబు దుర్లోక్యుడన్ జంతు శ్రేణికి నన్ను చూచిన పునర్జన్మంబు లేదర్భకా. నీ యొక్క సచ్చరిత్రను చూచి సంతోషించాను. నీకు శుభమగుగాక. నీ మనోవాంఛితాలన్నీ నీకు ప్రసాదిస్తున్నాను. నేను భక్తుల కోరికలను తీర్చేవాడను. నా దర్శనం అంత సులువుగా లభించినది కానీ ఒక్కసారి నన్ను దర్శిస్తే చాలు, ప్రాణికోటికి ఇక పునర్జన్మ ఉండదు. నీవేదైనా ఒక వరం కోరుకొను, ప్రసాదిస్తున్నాను అని చెప్పిన నరసింహస్వామితో జితేంద్రియ శ్రేష్ఠుడైన ప్రహ్లాదుడు ఇలాగా అన్నాడు.
మా విపంచీ ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి.